ప్రచార కండూతి ఎక్కువ ట్రంప్‌కి. అందుకనినే వాస్తవంగా ప్రపంచ చరిత్రలో ఏ దేశాధ్యక్షుడు చెయ్యనంత దిక్కుమాలని ప్రచారం చేసుకుంటాడు. తనొక సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ పెట్టుకొని ప్రతిదీ రహస్యంగా ఉంచాల్సినయి, జాగ్రత్తగా మూవ్ కావాల్సింది, తన నోటికొచ్చిన కారు కూతలని అక్కడ రాస్తాడు. తన గదిలో కూర్చొని వాక్కోవాల్సినయన్నీ కూడా రాస్తుంటాడు. అంత నీచంగా తయారవుతుంటాడు. అట్లాగే సెన్సేషన్ కోసం పిచ్చ నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యాపారస్తుడు. వ్యాపార ప్రయోజనాలు తప్పించి, ఆ వ్యాపార ప్రయోజనాల కోసం తన దేశాన్ని సైతం తాకట్టు పెట్టగలిగినటువంటోడు ట్రంప్. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు లేటెస్ట్‌గా బర్త్ రైట్ అంటే అమెరికాలో అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి అక్కడ పౌరసత్వం ఇచ్చి తీరాలనుంది ఇదివరకు. రాజ్యాంగం ప్రకారమే ఉంది. దాన్ని తీసేశాడు ట్రంప్ రీసెంట్‌గా. దాన్ని సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని. దాని మీదన ఇప్పుడు కోర్టులు రద్దు చేసినవి వివిధ కోర్టులు. దాని మీద సుప్రీం కోర్ట్‌కెళ్ళాడు. ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో జరగబోయే విచారణకి తను స్వయంగా అటెండ్ అవుతాడంట. దానికి ట్రంప్ ఏమని చెప్తాడంటే, ఈ బర్త్ రైట్ కారణంగా అనేక మంది గర్భం 7వ నెల, 8వ నెల టైంలో టూరిస్ట్ వీసా మీదనొచ్చి అమెరికాలో దిగి, ఆ పైన అక్కడ బిడ్డలు కనేస్తున్నారు. అక్కడికొచ్చాక వెనక్కెళ్ళడానికి వీల్లేదని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడే ఉండి బిడ్డని కనేళ్తున్నారు. బిడ్డకి బర్త్ రైట్ ఇస్తున్నాం. బిడ్డకి ప్రొటెక్షన్ కోసం అని చెప్పి తల్లిదండ్రులు ఉంచాల్సొస్తుంది. ఇట్లాగ ఇదొక గేమ్ అయిపోయింది. అమెరికా పౌరసత్వాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళిక్కడ ఉండటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు ఆటోమేటిక్‌గా ఇవ్వాల్సొస్తుంది. దీనివల్ల అమెరికన్స్ నష్టపోతున్నారు. ఒక ఆస్పెక్ట్ కరెక్టే. దానికేం చేయాలా? అడ్మినిస్ట్రీరియల్ మెజర్ తీసుకోవాలి. 5వ నెల నుంచి ఆ పైన గర్భం ఉన్నటువంటోళ్ళని విజిటింగ్ వీసాకి నాట్ అలౌడ్. లేదా గర్భిణులైనటువంటి వాళ్ళు అమెరికాలో విజిటింగ్ నిరాకరణ అన్నటువంటిది ఇట్లాంటియేయన్నా తీసుకురావాలి గానీ, అక్కడ పుట్టినటువంటోళ్ళకి అక్కడ హక్కు లేదంటే, ఈవెన్ ఆ దేశంలో పుట్టినటువంటోళ్ళకి గూడా. ఇజ్రాయెలోడు అక్కడుంటాడు, బంగ్లాదేశోడు అక్కడుంటాడు, పాకిస్తాన్‌లో అక్కడుంటాడు, వాళ్ళ పిల్లలు గూడా అక్కడుంటారు. వాళ్ళకి ఏ రోజైనా హక్కు తీసేసేటటువంటి అవకాశం వస్తుంది. అక్కడ పుట్టినోడికి అక్కడ హక్కు లేకపోవడం అంటే అది ప్రమాదకరం.